హాయ్ ఫ్రెండ్స్, కేడీపేట రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను దొండకాయ ఉల్లికారం చేయబోతున్నానండి. ముందుగా దొండకాయలను కడిగేసుకొని ఇలాగా పైన కిందన ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు పొడుగ్గా కోసుకుందాం. అంటే దొండకాయని 4 ముక్కలు చేయాలండి నిలువుగా. అదే పెద్ద దొండకాయలు అయితే మధ్యకి కోసుకొని ముక్కలు కోసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా 4 ముక్కలు కోసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా దొండకాయలన్నీ ఇలాగ కోసుకోవాలండి. పండిపోయిన దొండకాయలైనా వేసుకోవచ్చండి, ఎందుకంటే కర్రీకి బాగానే ఉంటాయి. నేను పక్కన పెట్టాను కానీ అయినా వేసేస్తానండి నేను కూడా. ఇలా పొడుగ్గా ముక్కలు కోసుకోవాలండి. ఈ దొండకాయలు కొద్దిగా వాడాయండి, కానీ ఫ్రెష్గా లేత దొండకాయలు అయితే ఇంకా బాగుంటుందండి. ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుందాం మొత్తం అన్నీనా. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ఏంటి, దీంట్లోకి ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఇవండి దీనికి కావాల్సిన సామాన్లు. ఇప్పుడు కొద్దిగా మనం కళాయి వేడైన తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి బాగా హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి వేపుకుందామండి. చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోయి మనకి ఎండుమిరపకాయలు ఇవన్నీ మాడిపోయి చేదుగా అయిపోతుందండి. ఎప్పుడైతే మసాలా మాడిందో కూర చేదు అయిపోతుంది. అందుకని నెమ్మదిగా సిమ్మిలో పెట్టుకొని వేపుకుందామండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి, ధనియాలు వేగేటప్పుడు వచ్చే స్మెల్ మనకి బాగుంటుందండి. అప్పుడు మనం ఇవి పక్కకు తీసేసుకుందామండి. చూసారు కదా, అలాగా సిమ్లో పెట్టుకొని కొద్ది కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత చూడండి, ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఇలా పొడుగు ముక్కలా తీసుకుందామండి. నేను పెద్ద ఉల్లిపాయలు 1.5 ఉల్లిపాయ తీసుకున్నానండి. అంటే మనకి దొండకాయలు నేను 1/2 కేజీ తీసుకున్నాను, దానికి సరిపడా ఆనియన్స్ తీసుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నా కూర టేస్ట్ పోతుంది, అందుకని దానికి సరిపడా తీసుకోవాలి. 1/2 కేజీ దానికి నేను పెద్ద ఉల్లిపాయ 1.5 తీసుకున్నానండి. చూసారు కదా, ఇవి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేపుకోవాలండి. దీంట్లో సాల్ట్ అదేమీ వేయకూడదండి ఇప్పుడు, ఎందుకంటే ఇది మళ్ళీ మనం మిక్సీ పడతాం కాబట్టి ఇందులో సాల్ట్ వేయకూడదు. మనం దొండకాయల్లో వేస్తాం కాబట్టి ఇందులో వేయకుండా మామూలుగానే వేపుకోవాలి. అలా మీడియంలో వేపుకుంటే కొద్దిగా ఉల్లిపాయలు నెమ్మదిగా మెత్తబడతాయి. మీరు నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేస్తేనే కదా మీకు కూర ఎలా అనిపించిందో తెలుస్తుంది. మీకు ఏం కర్రీ కావాలో చెప్తే అది కూడా నేను చేస్తాను కదా, దయచేసి కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలాగా మరీ గోల్డెన్ కలర్ కాకుండా కొద్దిగా ఉల్లిపాయ మనకి మెత్తబడింది అంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ వేయించుకుంటే మొత్తం అన్నీ ఒకే కలర్లో వేగుతాయండి. లేదు అంటే అలా కలపకుండా వదిలేస్తే కిందన మాడిపోయి పైన ఇలాగా ఉంటాయి కదండి. ఇప్పుడు చూసారు కదా, ఈ కలర్లో మనకి సరిపోతుందండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందామండి. పక్క తీసుకొని వీటిని చల్లారి పెట్టుకుందాం, ఎందుకంటే మిక్సీలో మనం దీన్ని పేస్ట్లా చేయాలి కదండి. అందుకనేసి వీటిని పక్క తీసుకుని చల్లారి పెట్టుకుందామండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదండి, చాలా సింపుల్ అండి, త్వరగా కూడా అయిపోతుంది. మనకు దొండకాయలు వేగడమే లేటు. ఆ దొండకాయలు వేగిన వెంటనే ఈ పేస్ట్ వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. చూసారు కదా, ఇదే కళాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు
స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, వేసి కొద్దిగా వేయించుకుందామండి. చిటపటలాడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఇవి ఆవాలు చిటపటమని మినపప్పు వేగిన తర్వాత బాగా వేపుకుందామండి. కరివేపాకు అన్నది ఇప్పుడు వేయకూడదండి, అందుకని ఇప్పుడు వేయలేదు. కరివేపాకు వేయలేదు ఏంటి అని మీరు అనుకోవద్దు, అది ఈ టైంలో వేసుకోకూడదు అన్నమాట. ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసుకుందామండి. దొండకాయలు కూడా మూత పెట్టక్కర్లేదండి. మనం మూత పెట్టామనుకోండి మరి వాటర్లోకి వచ్చేసి మరి మెత్తబడిపోతుంది. అలా కాకుండా ఇలాగా దొండకాయలు వేసి హై ఫ్లేమ్లో పెట్టే మనం వేపుకుందామండి. సాల్ట్ ఇప్పుడే వేసామనుకోండి దొండకాయలు వాటర్ వచ్చేస్తుంది. అందుకని దొండకాయలో వాటర్ అంతా అయ్యే వరకు కొద్దిగా వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. ముందే మనం సాల్ట్ వేసేస్తే దొండకాయలో వాటర్ అనేది వచ్చి మనకి మెత్తబడిపోతుంది. అందుకని దొండకాయలు ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టే వేపుకుందామండి. చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టిన మూత పెట్టకుండానే ఇలా వేగిపోతాయండి. అలా మధ్య మధ్యలో కలుపుతూ మనం వేపుకుందామండి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ పడుతుందని కానీ మనకి దొండకాయలు వేగడానికి ఆయిల్ ఉండాలి కదండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అలాగా చూసారు, అడుగేం మాడదు, అంటకుండానే మనకి దొండకాయలు అలా బాగా వేగిపోతాయి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఈ సమ్మర్ కన్నా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు. ఇప్పుడు మనం ఇందాక వేపుకున్నాం కదండి జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇవి మిక్సీలో ముందుగా కొద్దిగా మిక్సీ చేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా ఇందులో వేసాం అనుకోండి ఈ ధనియాలు అవి నలగవు కదండి, ముందుగా వీటిని కొద్దిగా పౌడర్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలాగ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఇందులో వాటర్ ఏం వేయకూడదండి. వాటర్ వేయకుండానే ముందు అది పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇది పేస్ట్లా అయిపోతుందండి. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. చూసారు కదా, ఇంకొద్దిగా నలిగితే సరిపోతుందండి. చూసారు కదా, ఇంకా అక్కడక్కడ ఉల్లిపాయ ఉండిపోయింది కదా, చూడండి సరిపోయింది కదా. ఒకవేళ మీకు ఆ ఎండుమిరపకాయల కారం చాలలేదు, సరిపోదు అనుకుంటే ఈ మిక్సీ ఇలా ముద్ద చేస్తున్నప్పుడే కొద్దిగా మనం కారం ఉంది కదండి, మన ఇంట్లో వాడే కారాన్ని మీకు ఎంత కావాలో అంత చూసి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఈ ఎండుమిరపకాయల కారం సరిపోదని నేను ఇప్పుడు 1.5 స్పూన్స్ కారం వేసుకున్నానండి. కారం వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసుకుందాం. చూస్తారు కదా, ఈ కారం కూడా పేస్ట్లో కలిసిపోయిందండి. ఇప్పుడు దొండకాయలు కూడా చూడండి, ఇప్పుడు వాటర్ అంతా పోయింది కదా దొండకాయల్లో. ఇప్పుడు సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుందామండి. మనం ముందుగానే వేసుకున్నాం అనుకోండి సాల్ట్, ఇంకా దొండకాయలు త్వరగా మెత్తబడిపోతాయి. నేను ఆశీర్వాద్ పసుపు పొడిని వాడుతున్నానండి. మనకి కలరు అంతా పసుపు చాలా బాగుంటుందండి ఆశీర్వాద్. ఇప్పుడు ఈ సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకుందామండి. బాగా కలిపిన తర్వాత
అలాగా హై ఫ్లేమ్లో పెట్టి మనం వేపుకుందామండి. చూసారా కొద్దిగా మెత్తపడ్డాయి కదండి దొండకాయలు. ఎందుకంటే మనం మూత పెట్టినట్టయితే ఇలాగా విడివిడిగా ఉండవు, అంతా ముద్దలాగా అయిపోతుంది. అందుకనే మనం మూత అనేది పెట్టకుండా ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. చూసారు కదా దొండకాయలు బాగా మెత్తబడ్డాయి కదండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలాగ కలుపుకోవాలండి. బాగా దొండకాయల్లో ఈ ముద్ద అంతా కలిసేలాగా మనం బాగా కలుపుకుందామండి. చూసారా దొండకాయలు ముద్ద బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేలా బాగా కలుపుకుందామండి. మనం కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ దొండకాయ ముద్ద వేసిన తర్వాత కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ కిందన అడుగు పడుతుంది కదండి, అందుకనేసి. ఇప్పుడు మనం ఇందులోనండి కొద్దిగా చింతపండు గుజ్జు వేద్దామండి. ఎక్కువ కాదండి, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని అది కొద్దిగా చిక్కగా తీసి గుజ్జు అది వేసుకోవాలండి. ఎందుకంటే ఈ దొండకాయకి చిన్న పులుపు తగిలితే అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. అందుకని చిన్న పులుపు వేద్దాం, అంత ఎక్కువ ఏం వేయద్దు. ఇంకా వాటర్ కూడా మనం వేయకూడదండి. ఇలాగా ఎంతోసేపు కాదండి, జస్ట్ ఒక 10 మినిట్స్ ఇలా వేపుకుంటే మన కూర రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, ఇప్పుడు ఈ టైంలోనే అలాగా స్టవ్ని మీడియంలో పెట్టి ఇలా వేపుకోవాలండి. ఇప్పుడు ఈ టైంలో మనం కరివేపాకు వేసుకుందాం అండి. ఇందాక పోపులో వేయలేదు, మీరు గమనించారు కదా. ఇప్పుడు కరివేపాకు అనేది ఈ టైంలో వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలో చూసుకోండి. నాకైతే సరిపోయింది, నేను ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు బాగా కలుపుకొని, చూసారు కదా, అలా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుందండి. కూర కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూసారు కదా, కలర్ చాలా బాగుంది కదండి. దొండకాయలు మెత్తబడ్డాయి. దొండకాయలో ఈ ఉల్లికారం కూడా కలిసిపోయి ఉల్లికారం కూడా వేగిందండి. ఇంతేనండి, కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ సిమ్మిలో ఉంచానండి. ఎందుకంటే కొద్దిగా ఆ ఫ్లేవర్ అంతా దొండకాయలకు పడుతుంది అనేసి ఒక 5 మినిట్స్ అలాగా సిమ్మిలో మగ్గనిద్దామండి. మూత ఏం పెట్టక్కర్లేదండి, జస్ట్ అలా కలుపుకుంటూ ఉంటే మనకు సరిపోతుందండి. మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.